హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో నుండి నిజంగా శివ్ ప్రియాంక ఇద్దరు వెళ్ళిపోయేటప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే టాస్క్ గెలిచి కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల పాపం మధ్యలోనే వెళ్ళిపోయారే. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోతే నిజంగా కాంపిటీషన్ కూడా ఎలా ఉంటుంది, తక్కువగానే ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, అలాగే స్ట్రాంగ్ కాంపిటీటర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, పాపం శివ్‌కి కాలు చాలా అంటే చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మేబీ ఈ షో నుంచి వెళ్ళిపోయుండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ షోకి వీళ్ళైతే ప్లస్ అయితే అయ్యుండేవాళ్ళు. కానీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మైనస్సే అవుతుంది ఆ షోకి. ఎందుకంటే తెలిసిన కొంతమంది కూడా లేకపోతే చూసేదానికి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు కాబట్టి. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా అంతంత మాత్రంగానే అనిపిచ్చారు. ఇక వాటెవర్ ఏదైనా కానీ ఇక వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. అంజలి, పవన్ వాళ్ళకి ఇంకొక 1 వీక్ ఉండే ఛాన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. లేకపోతే ఈరోజు వాళ్ళు టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే టాస్క్ కూడా గెలవలేదు. ఈ వీక్ అంతా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. ఏంటో తెలియదు కానీ అంజలి, పవన్ వీళ్ళ మధ్య చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయేమోనన్నట్టుగా అనిపిస్తుంది. యెస్, ఆ అమ్మాయి విషయంలో అంటే అంజలి గారు చెప్పే విధంగా పవన్ అన్ని విషయాల్ని ధారాళంగా అన్నిటినీ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడితే బాగున్ను అని చెప్తుంది. యెస్, ఆయన మాట్లాడాలనుకుంటున్నప్పుడు తను ఏమనుకుంటుందోనని ఆయన ఆగిపోవడము. వీళ్ళిద్దరి మధ్య ఏదో చాలా పెద్ద ఆ ఇబ్బందే ఉంది. సో, దాన్ని సార్ట్ ఔట్ చేసుకొని కనీసం ఇక్కడి నుంచి వెళితే వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుందేమోనని మరి దేవుడు కూడా ఒక ఛాన్స్ అయితే వీళ్ళకి ఇచ్చినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి వెళ్ళే లోపలన్నా సార్ట్ ఔట్ చేసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈరోజైతే ఒకరి బొమ్మలు ఒకరు అంటే పార్ట్నర్స్ బొమ్మలు గీస్తూ ఇక వీళ్ళే చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి డయాగ్రామ్స్ వేసి భయపెట్టేశారు జనాలని. ఇక డయాగ్రామ్స్ అంటే అలాగే ఉంటాయి కదా, మనం చూసే వేయలేము. ఇక ఊహించుకొని వెయ్యాలి, చూసి వెయ్యాలన్నా కానీ చాలా కష్టపడుతూనే ఉంటాం కదా. ఇక ఇలాంటి టాస్క్‌లయితే చాలా ఫన్‌గా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి మళ్ళీ రాజు, రాణి అయిపోయారు మన ఆసియా, నూకరాజు వీళ్ళు. ఇక రెండోసారి అంటే ఫస్ట్ టైమ్ 2 సార్లు ఒకే కపుల్ అవ్వడం నిజంగా సూపర్‌గా అనిపించింది. యెస్, కష్టపడుతూ ఉంటే విజయం ఖచ్చితంగా వరిస్తుంది అన్నదానికి వీళ్ళు కూడా ఒక నిదర్శనమని చెప్పాలి. ఇప్పటివరకు నూకరాజు మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆసియాలో నూకరాజు కంటే ఇంకా ఎక్కువ పవర్ ఉందని తనైతే ప్రతిసారి నిరూపించుకుంటూ వచ్చేస్తుంది. ఆ విషయాన్ని నూకరాజు కూడా గ్రహించాడు కాబట్టి తన వెంట నడవడం స్టార్ట్ చేశాడు. అందుకే ఇద్దరికి కూడా సక్సెస్ అనేది వస్తూ ఉంది. యెస్, పార్ట్నర్స్ అంటే ఇదే కదా, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ జర్నీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రియాంక, శివ్ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళు ఓకే తను చేయలేకపోతున్నాడు కాబట్టి తనకి ఇద్దరికి పాపం ఎంతో హార్ట్‌కి ఎంత బాధగా ఉంటుందో కదా. ఎక్కడి నుంచి మనము ట్రోఫీతోనే వెళ్దాం ఏది ఏమైనా సరే అని చెప్పాడు శివ్. కానీ మధ్యలోనే వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. యెస్, ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అంటే ఫర్దర్ ప్రాజెక్ట్స్ కానీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ చక్కగా కంటిన్యూ చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరగబోతుందనేది ముందు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.